వంటిది పెనిన్ నాకు ఇష్టం ఉండదు. తనెప్పుడు కూడా ఆమె మీద నిందలు వేస్తూ అంటే దూషిస్తూ ఉండేదనమాట. సో ఇదంతా చూసేసి మరి పాపం హన్నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. తన భోజనం కూడా మానేస్తా ఉంటుందండి. ఓకే. అటువంటి సిచ్యువేషన్‌లో ఉండగా మరి ఒక భర్తగా తను నిలబడి ఏమంటాడంటే, "ఎందుకు హన్నా నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు విచారిస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడని కాదా? నేను విశేషమైనటువంటి వాడని కాదా? నువ్వెందుకు బాధపడుతున్నావు?" అని చెప్పేసొచ్చి తనకెంతో ధైర్యం పరుస్తాడండి. సో మన లైఫ్‌లలో కూడా మరి మనకేముంటున్నది? ఎటువంటి మన యొక్క పార్ట్నర్స్‌కి మనం సపోర్ట్ చేస్తున్నాము. తనకేదైనా దిగజారినటువంటి పరిస్థితి ఉందా? బయట వాళ్ళు ఎవరు కాదండి. క్లోజ్‌గా ఉండేటువంటి భార్యాభర్తలు మీరే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఓకే. మరి ఏంటంటే వాళ్ళకు ఎంతగా మనం ధైర్యపరచాలంటే వాళ్ళు మరలా నూతనంగా ఒక స్టెప్ వేస్తే నీ స్టెప్ వెనక నేనున్నాను. పద నడువు యేసయ్యను పట్టుకుందాం. ఆయనను మనం ఆరాధిద్దాం. ఆయన మీద నమ్మకం పెడదాము అనేటువంటి మంచి విశ్వాసం కలిగినటువంటి